చాలా సంతోషము. 21 రోజు ఉపవాస ప్రార్థన ముగింపు అని నేను విన్నాను. ముగింపు తర్వాత ప్రభు చూస్తాడు ఒకసారి, 21 రోజు మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నారు అన్నది ఒక సర్వే జరుగుతూ ఉంటుంది దేవుని సన్నిధిలో. ఈ 21 రోజుల ఉపవాసం ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు, దానిలో లాభం ఎంత నష్టం ఎంత, దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాలు మరి ప్రభు జ్ఞాపకం చేయమని చెప్తూ ఉన్నాడు ఆయన. పిల్లరా, నేను ఈరోజు ప్రసంగం కాదు కానీ అలాంటిదే కానీ ప్రభు ఈ సంఘం ఎలా ఉన్నది నాకు ఒకసారి బయలుపరచు. ఇది ఫస్ట్ నేషనల్ చర్చిగా ఉండేది కదా, ఇప్పుడేమో ఇంటర్నేషనల్ అయిపోయింది. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో నుంచి ప్రేయర్ సపోర్టర్స్ ఉన్నారు, అలాగే స్పీకర్స్ వచ్చి వెళ్తూ ఉన్నారు. అంచెంత ఉన్నతమైన ఈ ప్లాట్ఫామ్ లో నేను కూడా దేవుని మాటలు చెప్పడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఆ యొక్క సంఘముల గురించి ప్రభువుని అడిగా, నేను ఎలా ఉందయ్యా, ఏమిటి సంఘ పరిస్థితి ఏమిటి, ఈ సంఘము గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో వస్తున్నారు వెళుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నదో వాళ్ళకి తెలియదు, వారు ఏ స్థితిలో ఉన్నారు వారికి తెలియదు. నాయన నీ చిత్తమైతే ఆ విషయాన్ని తెలియపరచడానికి సహాయం దయచేయి. మన ముఖం మనకు తెలియదు కదమ్మా, ఎవరో చెప్పాలా లేదా, మన వంట మనకు తెలుసా, ఎవరో తిని చెప్పాలి. ఇల్లు చూసి ఇల్లాలు చూడొచ్చట. ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగున్నట్లే. కనుక మన సంగతి మనకు తెలియదు, ఎవరో చెప్పాలి. ప్రభు అన్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడే లేదు ప్రభు. నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అన్నాడు. వారు రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీకు తెలియదు, కానీ చూసే మాకు తెలుసు. ఆ విషయాన్ని దేవుడు ఈరోజు మనకు బయలుపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభం నుండి 2 వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదరు వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడెదరు వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దాన్ని బాగుగా త్రవి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నాయన, నీవే ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చావో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి. నీ చిత్తానుసారముగా ఈ యొక్క మాటలను మీరు బయలుపరచండి ప్రభువా. స్తోత్రం. యిర్మీయా నోట నీ మాట ఉంచినట్లు నా నోట నీ మాట ఉంచండి ప్రభువా. నువ్వు నాతోనూ మాతోనూ మాట్లాడండి. నేను బలహీనుని ప్రభువా, నీ బలమైన మాటలతో నన్ను నింపి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని, కృపా విస్తరపచేయమని, నీ చిత్తాన్ని బయలుపరచమని, ఈ సంఘాన్ని శ్రేష్టమైన సంఘముగా మీరు మార్చమని, కృపా చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పులారా, హైదరాబాద్ లో ఎవరున్నారంటే మాకు బంధువులు ఉన్నారు, సొంత అక్క బావ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నేను డానియల్ గారి దగ్గరికి వచ్చేస్తా ఉంటాను. హైదరాబాద్ లో ఎవరున్నారంటే ఒక మంచి దైవజనుడు నాకున్నాడు అని నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన గురించి కూడా నేను వర్ణిస్తా ఉంటాను. రై గారి గురించి నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. దేవుడు కూడా అంటున్నాడు,
నా ప్రియుని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నా దుష్టుడైన వారిని గురించి, ఈ తోటను బట్టి, ద్రాక్ష తోటను బట్టి మనం దేవునికి ఇష్టడుగా ఉన్నామట. ఆ తోటను గురించి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ద్రాక్ష తోట ఉండెను. అది దానిని బాగుగా త్రవ్వి రాళ్ళును ఏరుయి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెదను. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది తోట. దేవుని సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వారి యందు నేను నిలిచి ఉంటాను. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మీరు నాతో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. చెట్లు మానవులకు సాదృశ్యంగా ఉన్నాయి. పిల్లరా, స్త్రీలను ఏ చెట్లతో పోల్చారు బైబిల్లో? చాలా మంది స్త్రీలు కనబడుతున్నారు చక్కగా. ఏ చెట్లతో పోల్చాడు బైబిల్లో? 128వ కీర్తన, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. స్త్రీలను ఏ చెట్టుతో పోల్చాడు దేవుడు? పిల్లలను నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె ఉంటారు. ఏమంటున్నాడు? ఈ వృక్షము నరకబడిన, దాని మొద్దు చీకిపోయిన, నీటి వాసన చేత మరలా చిగురిస్తారు. ఇప్పుడు అలా గమనించండి. ఇశ్రాయేలు గురించి దేవుడు చాలా ఆలోచన చేస్తున్నాడు. ఆయన వారిని ఒక ద్రాక్ష చెట్టుతో పోలుస్తున్నాడు, ఆయన తోటతో పోలుస్తా ఉన్నాడు. మళ్ళా కూడా ఈరోజు అదే ద్రాక్ష తోటతో ఈ చెట్టును పోలుస్తున్నాడు ఆయన. ద్రాక్ష తోటతో. ఇది ఒక ద్రాక్ష తోట. ఈ తోట యజమాని ఎవరండి? దేవుడు. ఇక్కడ ఒక చిన్న కాపని పెట్టాడు దేవుడు. చాలా మంది ఉన్నారు కానీ అందులో వయసులో పెద్దలు ఎవరు చెప్పగలరా? ఈ తోటకి కాపలా ఎవరమ్మా? సంఘ కాపరి ఎవరు? సంఘ కాపరి. ఈ గొర్రెలకు కాపరి, ఈ తోటకి కాపరి ఎవరో? నాకు అలా దానియేలు గారి ఇష్టం. జయకుమార్ డానియేలు కంటే ఆ పేరులో జై ఉన్నది. ఆయన ఏది పట్టుకున్నా జయమే. ఆయన ఎక్కడ పెట్టినా జయశీలుడు ఆయన. కనుక ఈ తోటకి కాపరి ఆయన, కాపలా ఆయన. తోట ఎవరిది? ఈ తోటను గురించి ఆయన వర్ణిస్తున్నాడు, పాడుతున్నాడు. ఈ తోటకున్న ప్రత్యేకత ఏమిటి? మొదటిగా సత్తువ కలిగిన భూమిలో. ఈ తోటను దేవుడు ఎక్కడ స్థిరపరిచాడో తెలుసా? చెప్పండి అందరూ. సత్తువ కలిగిన. చాలా భూములు ఉన్నాయి. భూమి లేక నేల. అన్ని నేల వ్యవసాయానికి పనికొస్తుందా? అన్ని నేలలు వ్యవసాయానికి పనికిరావు. సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపకం చేస్తాం. బైబిల్లో కొన్ని నేలలు ఉన్నాయి. పిల్లరా, ఆ నేల స్వభావాన్ని బట్టి అది పనికిరాదు. చూడండి, అందరికీ తెలుసో లేదో, మన ఆంధ్రాలో అమరావతి రాజధాని కట్టారు. ఆ నేల ఎలాంటిదో తెలుసా? సంవత్సరానికి 3-4 పంటలు పడుతాయి. సిస్టర్ గారు అక్కడ దగ్గర నుండి వచ్చారు. ఏమిటి ఆ నేల ప్రత్యేకత? ఏమిటండి?
సంవత్సరానికి 3-4 పంటలు పండుతాయి. ఓ పంట పండు అయిపోతుంది, ఇంకో పంట వచ్చేస్తా ఉంటది. ఆ నేల సత్తువ లాంటిది. అది ఎకరా ఎంతో తెలుసా మీకు? 1 ఏకర్ ఎంతో తెలుసా? 3-4 కోట్లు. ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయి. అంత విలువైన భూమి అది. బైబిల్లో కొన్ని భూములు ఉన్నాయి. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనిషి ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడిని ఆనుకోవాలి. పెద్దల మాట చెప్పారు, బంగారం పల్లెమైన దానికి ఏం కావాలండి? గోడ చేర్పు కావాలట. బంగారం పల్లెమైన నిలబడాలి అంటే ఏం కావాలమ్మా? బంగారం తరుగుతారు నిలబడగలదా? బంగారం ప్లేట్ అయినా గోడ చేర్పు దానికి కావాలి. మనుష్యులు దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. అలా కాకుండా వారు శరీరాలను ఆధారంగా చేసుకుంటే, మినిస్టర్ గారు ఉన్నారండి, కలెక్టర్ గారు ఉన్నారండి, ఎమ్మెల్యే గారు ఉన్నారనుకొని మనుష్యులను ఒకవేళ మనం ఆధారంగా చేసుకుంటే, వారిని ఆధారంగా చేసుకొని దేవుని మీద నుండి మన హృదయాన్ని మనం తొలగించుకున్నట్లయితే మనం ఎలా మారిపోతామో తెలుసా? వాడు శాపగ్రస్తుడైపోతాడు. నెంబర్ 1 ఏమైపోతాడండి? తర్వాత వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు. ఏ నేల ఇది? కాలిపోయిన నేల. దేనికైనా పనికి వస్తుందమ్మా? కాలిపోయిన నేల. ఆటం బాంబు వేయగానే ఆ 2 పట్టణాలు ఏమైపోయావండి? కాలిపోయేవి. సొదొమ గొమొర్రా కాలిపోయినట్లు మన కాలంలో ఆటం బాంబు వేయగానే పట్టణాలు కాలిపోయి ఈ రోజు కూడా ఇక్కడ పచ్చగడ్డి పొలవట్లేదు. కాలిపోయిన నేల వలె ఉన్నారట. తర్వాత యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా కాలిన నేల యందును నిశ్చయమైన చవిటి భూమి యందు వాటిని నివసిస్తారు. ఒకటి కాలిపోయిన నేల, రెండవది చవిటి భూమి. అది దేనికి పనికిరాని భూమి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభువుని గురించి చక్కని ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 53వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. యేసు ప్రభువు మన రక్షించడానికి, మన కాపాడడానికి, మన బాగు చేయడానికి ఆయన ఎక్కడ పుట్టవలసి వచ్చింది? ఎండిన నేలవలే. ఈ గ్రేస్ టవర్ ఇంటర్నేషనల్ సంఘాన్ని దేవుడు కాలిన నేల మీద ప్రారంభించలేదు, చవిటి భూమిలో ప్రారంభించలేదు, ఎండిన నేలలో ప్రారంభించలేదు. కానీ ఈ సంఘాన్ని ఎక్కడ ప్రారంభించాడమ్మా? సత్తువ కలిగిన భూమిలో. ఈ సంఘానికి ఒక సత్తా ఉంది, సత్తు ఉంది. ఏమిటా సత్తు అంటే? మనుష్యులను మార్చగలిగే సత్తువ సత్తా మీలో ఉంది. దేవుని అభిషేకముతో నింపబడే శక్తి మీకున్నది. రోగముతో వచ్చే వారిని ఆరోగ్యవంతులుగా మార్చగలిగే ప్రార్థన శక్తి మీలో ఉంది. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ సంథింగ్ స్పెషల్.
మీ పాటల్లో సత్తు ఉంది, మీ మాటల్లో సత్తు ఉంది, మీ ప్రవర్తనలో సత్తు ఉంది. మీరేం చేసినా సత్తువ కలిగిన నేల. అర్థమవుతుందమ్మా? మీరున్న స్థలము, మీరున్న స్థితి, ఎక్కడ ఏ మొక్క వేసినా బ్రతుకుద్ది. ఆమెనా కాదా? కొన్ని స్థలాల్లో మొక్కలు వేస్తే బతకు, చచ్చిపోతాయి. చూడండి, నేలలో ఆ మొక్క నర్సరీకి వెళ్ళినప్పుడు మీరు అడగండి, ఎక్కడ మొక్కలండి అని అడిగితే ఏం చెప్తారండి? సహజంగా మొక్కలు ఎక్కడ మంది చెప్తారు? సహజంగా కడియం నుంచి వచ్చాయని చెప్తారు కదా. రాజమండ్రి దగ్గర కడియం అనే ఒక ఏరియా ఉంది. కొన్ని వందల నర్సరీలు ఉంటాయి అక్కడికి. మన ఆంధ్రాకి చాలా వరకు అక్కడి నుంచి మొక్కలు వెళ్తాయి. కారణం ఏంటో తెలుసా? ఆ మట్టి సారం అలాంటిది. ఏ మొక్క అయినా అక్కడ బతుకుతుంది. ఇక్కడికి ఎవరొచ్చినా లేకపోతే కలిసిపోగలుగుతారు. ఇక్కడ ఈ మట్టి సారం అలాంటిది. హిందువులు వచ్చినా, మహమ్మదీయులు వచ్చినా, ముస్లిమ్స్ వచ్చినా, లేకపోతే ఎవరొచ్చినా, ఇప్పుడు మట్టిలో సారం ఉందనుకోండి, ఇప్పుడు అన్ని మట్టి కుండలు చేయడానికి పనికిరావు. ఆ మట్టి వేరేగా ఉంటది. ఆ మట్టితో ఏ వస్తువైనా చేయొచ్చు. కనుక గ్రేస్ టవర్ ఇంటర్నేషనల్ అనే యొక్క సంస్థ, సంఘము, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నేను రుచి చూచి చెబుతున్నాను, ఇది సత్తువ కలిగిన సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటో తెలుసా? రైతులు ఏం చేస్తారంటే, సారం తగ్గిపోయినప్పుడు ఎరువు వేస్తారు, దానిలోకి తీసుకొచ్చి సత్తువ కలిగిన మట్టిని తీసుకొచ్చి అందులో కలుపుతారు. దాన్ని ఏమంటారు అమ్మా? ఎరువు అంటే అర్థమవుతుంది మీకు? ఆవు పేడ, గొర్రెల పేడ తీసుకొచ్చి అందులో మిక్స్ చేస్తారు. అవి ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఆ నేలకేమొస్తుంది? దేవుని సేవకులు వచ్చి వారు చెప్పే మాటలు, వారు చెప్పే పాటలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయమ్మా? ఇంకా సత్తువ కలిగిన సంఘంగా మారుస్తున్నాయి. చెప్పండి, గుండె మీద చేసుకొని, మేము సత్తువ కలిగిన భూమిలో ఉన్నాం. హల్లెలూయా. We are not a ordinary భూమి. We are something special. ఇది మనకున్న ఆధిక్యత. నీకు తెలియాలి, దేవుడు మనకిచ్చింది ఏమిటో నీకు తెలియాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియాలి. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగం చూసేవాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఈ కెమెరాలు ఇంతవరకే, అక్కడ ఒక కెమెరా ఉంది, 24 hours చూస్తుంది, మనం వాచ్ చేస్తుంది. సమయం చాలా అవుతుంది. రెండవది ఎక్కడుందంటే కొండ మీద ఉందట. ఎక్కడుందండి? కొండ అంటే ఏమిటో? ఎత్తైన. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7:24. ఈ నా మాటలు విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇప్పుడారా దేవుని మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారింటిని గురించి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, అది బండ మీద కట్టబడినా ఆ బండ ఎవరు? క్రీస్తు. అనగా ఇల్లు డౌన్ లో కట్టుకుంటారా, ఎత్తులో కట్టుకుంటారా? బండ మీద కట్టుకుంటారా, ఇసుకలో కట్టుకుంటారా? బండ మీద కట్టబడిన ఇల్లు లేక ఎత్తైన స్థలంలో ఉన్న ఇల్లు, అది గాలి వాన వచ్చినా పడిపోదట. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి.
కట్టుకోవాలి. అందుకే క్రిస్టియన్ మ్యారేజ్ దేవుని వాక్యానుసారంగా కట్టబడతాయి. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇంకా కొండ మీద కట్టబడిన పట్టణం ఒకటి ఉంది. ఏది ఆ పట్టణం? మన రాష్ట్రంలో, మన దేశంలో కొండ మీద కట్టబడిన గుడి ఒకటి ఉంది, చాలా ఫేమస్. అది ఒకప్పుడు చాలా మంది ఇందులో వెళ్ళొచ్చుంటారేమో. ఎక్కడండి ఇది? తిరుపతి. 7 కొండల మీద కట్టబడిన గుడి. 7 కొండల మీద కట్టబడిన ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం చెప్పరా? యెరూషలేము పట్టణము 7 కొండల మీద కట్టబడిన బండ మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడి కొండ మీద కట్టబడిన పట్టణము. ఇంకోటి చెప్తున్నాను, కొండ మీద కట్టబడిన సంఘం. ఎవరిది? గ్రేస్ హౌస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంఘం కింద ఉందా పైన ఉందా? కొండ అంటే ఎత్తైన స్థలం అని, ఉన్నతమైన స్థలం అని. దావీదు ఒకసారి అంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను. చాలా మంది ఎక్కలేకపోతున్నారు. ఎక్కాలి. ఏ గుడైనా ఎత్తులో ఉంటుందా డౌన్లో ఉంటుందండి? దేవుడు అబ్రహాము వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను, ఆ పట్టణం ఎత్తైన స్థలంలో ఉందని. ఈరోజు ఇంటర్నేషనల్ గ్రేస్ టవర్ ఇంటర్నేషనల్ ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? కొండ కింద కదా. ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. యేసు ప్రభు ఒక ముఖ్యమానం చెప్తూ, వాడు యెరూషలేము నుండి యెరికోకి. యెరూషలేము ఎక్కడుంది? కొండ మీద ఉంది. యెరికో ఎక్కడుంది? అగాధములో కొండ కింద ఉంది. కొండ మీద ఉన్నాడు, కిందకి దిగకూడదు. వాడు దిగాడు, దెబ్బలు తిన్నాడు. మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగి రాకూడదు. సంఘంలో ఉన్నవాడు కిందకి దిగజారిపోకూడదు. రాహాబు తన ఇల్లు ఎక్కడుందండి? ఎత్తులో ఉందా డౌన్లో ఉందా? మరి ఈ సంఘం కూడా అంటే కన్స్ట్రక్షన్ లోనే కాదు, కానీ ఆత్మీయంగా కూడా క్రీస్తు అనే కొండ మీద ఇల్లు ఈ సంఘము. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన కోపం వచ్చింది 3వసారి అడిగితే, ప్రభువా నీకు తెలీదా? అయితే నీ మీద నా సంఘాన్ని, పేతురు అనే పేరుకి అర్థమేమిటో? రాయి. ఆ రాయి మీద దేవుడికి, ఇది ఒక చిన్న రాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ రాయి? అన్ని దేశాల్లో డైమండ్స్ దొరుకుతాయి, కానీ ఆఫ్రికన్ డైమండ్ మాత్రం ఎలా ఉంటుందండి? చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ షైనింగ్ వేరు, ఆ పని వేరు, ఆ కథ వేరు. మరి దేవుడి ఈ డైమండ్ ఎక్కడ షేప్ చేశాడమ్మా ఆయన? ఏదో నా పేరు ఏదో చెప్తారు కాబట్టి అమ్మ చెప్తారు, కానీ అది ఎప్పుడో అక్కడ ఆఫ్రికాలో షైన్ అయిపోయింది ఈ డైమండ్. డైమండ్ అంటే కూడా ఒక స్టోనే కదా, స్టోన్. ఇది ఆఫ్రికన్ స్టోన్. ఇది చాలా స్ట్రాంగ్ స్టోన్. ఇది వంగది. ఇది దేనికి ఆఫ్రికన్స్ దేనికి భయపడతారండి? ఇది ఎవరు భయపడ్డి? ఆయన గుండె నాకు తెలుసు, నేను దగ్గర నుండి చూశాను, మీకు తెలుసు. ఆయన ప్రేమే మీరు చూస్తున్నారు, కానీ అందులో దృఢత్వం నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొండ, ఆయనకు ఇంకో కొండ దొరికింది. ఏ కొండ? యేసయ్య అనే కొండ. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. కొండ వైపు చూస్తే సహాయం వస్తుందా? కొండ అంటే అర్థం ఏమిటంటే మార్పు లేనిది, బలమైనది, స్థిరమైనది. దావీదు అంటున్నాడు, ఆయన నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము.
దేవుని సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? కొండలా ఉండాలి, మార్పు లేని వాడిగా ఉండాలి. చాలా సార్లు డబ్బులు రాగానే అయ్యగారు ఏమైపోతారండి? ఏమవుతారు? నేను కూడా అయ్యగారినే కదా. కొండ దేవుడు మారాడా? ఆయన పేరేమిటి? ఆయన నిన్న లేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఇప్పుడు రెండవది, కొండ మీద ఉన్న సంఘం ఇది. చాలా ప్రత్యేకమైన సంఘం ఇది. మొదటి ఏంటి చెప్పుకున్నా? సత్తువ కలిగిన భూమిది. రెండవది, కొండ మీద ఉన్న. ఇంకా చూసుకున్నట్లయితే ఈ సంఘము కొండ మీదే, సత్తువ కలిగిందే గాని, కొండ మీద ఉన్నదే గాని ఇందులో కొన్ని రాళ్ళు ఉన్నాయట. ఏమున్నాయమ్మా? ఈ సంఘములో లేక ఈ పొలములో ఏమున్నాయట? రాళ్ళు ఉన్నాయట. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 5వ అధ్యాయం, కొత్త యెషయా రాసిన గ్రంథం 5వ అధ్యాయంలో ఇది సత్తువ కలిగిన భూమి, కొండ మీద ఉంది. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనములో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను. ఇది సత్తువ కలిగినదే గాని, కొండ మీద ఉన్నదే గాని ఇందులో ఏమున్నాయట? కొండ వేరు, రాయి వేరు. ఇప్పుడు రాయి ఎప్పుడు అవుతుందండి? కొండ నుండి వేరైతే. కొండ లాంటి వాడు దేవుడు. ఆయనతో ఉన్నంత వరకు నువ్వు కొండవే, ఆయనకు దూరం అయితే ఏమవుతావు? అమ్మా, అర్థమవుతుంది కదా మీకు? నేను అర్థం కావాలని అర్థం చేస్తున్నాను. ఈ సత్తువ కలిగిన భూమిలో, ఈ కొండ మీద ఉన్న ద్రాక్ష తోటలో లేక పొలములో లేక నేలలో ఆయన అంటున్నాడు, నేను బ్రావుగా త్రవ్వి అందులో ఏం తీసేస్తానంటున్నాడు? రాళ్ళను తీసివేస్తానంటున్నాడు. అంటే తీసివేస్తానంటే అర్థం ఏమిటి? అవి మంచివి కాదని కదా, అవి దానికి ఆ తోటకు మంచిది కాదని, ఆ చెట్లకు మంచివి కాదని ఆయన అందులో ప్రాబ్లం గమనించి దాన్ని తీసి పారేస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రాయి చేత్తో తీసి పారేసేది కాదు. ఆయన ఏమంటున్నాడు? ఆయన త్రవ్వాలి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అంటే అర్థం ఏమిటి? ఆ రాయి ఎప్పుడో పడి ఆ భూమిలో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రాయి తీయాలంటే ఏమంటున్నాడు ఆయన? త్రవ్వాలంటున్నాడు. దాన్ని తవ్వి తీసి పారేయాలి. ఈ తోటలో రాళ్ళు ఉండకూడదు, ఎప్పుడో ఉండిపోయేవి. అయ్యా మరి ఆయనకి తెలుసు కదా, తీసి పారేయచ్చు అనుకోవచ్చు. లేదు పిల్లారా, ఇది తీయాలనే ప్రాసెస్ ఉంది. ఆయన మనం అడగాలి ఆయన్ని, అయ్యా ఈ రాయి తీసేయండి. ఆయన ఈ రాళ్ళు తీసివేయడం కోసమే 21 రోజు ఉపవాస ప్రార్థన అయ్యగారి ద్వారా దేవుడు పెట్టించాడు. డే 1 నుంచి ఆయన తవ్వడం మొదలు పెట్టాడు. మీకు అర్థం అవ్వాలంటే నేను వాక్యంలోనే చూపించగలను. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఇక్కడ లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ దేవుడు ఒక ద్రాక్ష చెట్టు తోటల గురించి చెప్తున్నాడు. ఆయన అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ వరకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడలా నరికి పారివేయదు. ఇప్పుడు ఇక్కడ ఒక ద్రాక్ష తోట గురించి ప్రభు చెప్తున్నాడు. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి 1-3 సార్లు వచ్చారట ఫలాల కోసం. కానీ అందులో ఫలములు లేవు. యజమాని అన్నాడు, 3 ఏళ్ల నుండి వస్తున్న అందులో ఫలములు లేదు, దీన్ని నరికి అగ్నిలో పడివేయండి.
త్రవ్వుతాను, ఎరువు వేస్తాను. మీ అయ్యగారు చచ్చిపోయిన వాళ్ళు సావనివాడు. మీ అయ్యగారు వచ్చిన బాధ అడ్డం పడతాడు. వెళ్ళిన ఏం చేయడమ్మా? దయ్యం వస్తుంది, ఏదో రోగం పెడుతుంది, అలా తీసుకెళ్దామని డేట్ పెట్టుకోవడం పాపం. అది సాధారణ ఏం పెట్టుకుంటుందండి? ఏ అమావాస్యకో పున్నముకో తీసుకెళ్దామని డేట్ పెట్టుకుంటే అయ్యగారు అడ్డం పడతాడు. వెళ్ళి ఆ మంత్రాలు తీసేస్తాడు, ఆ తాయెత్తులు తీసేస్తాడు. ఆ దెయ్యాలకు ఎంత బాధ అయినంటే ఆయన పడాన్ని చేయనివాడు. ఈయన వచ్చి ఆంధ్రాకి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, అక్కడ తవ్వమంటాడు. ఆయన అక్కడ ఏవో ఉంటాయి మంత్రాలు, కొండలు తీసి పారేస్తాడు. ఆయన ఒకసారి నేను మైలవరంలో విన్నాను. వాళ్ళకి అర్థం కావట్లా, సమస్యలు వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవుడు అయ్యారు తీసుకెళ్ళాడు, వాడు అడుగు పెట్టాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఆ దానికి కాంపౌండ్ వాళ్ళకి ఏదో చిన్న మూట కట్టారు. దాని వెంటనే చాలా మంది దాన్ని తీసుకోవడానికి పట్టుకోవడానికి భయపడతాయి. నేను దేనికి భయపడి? ఆఫ్రికా పాస్టర్ గారు కదా, తీసుకొచ్చి కాల్ చేయమని. అది కాల్ చేయగానే కుట్లుపోయి చేయకుండానే ప్రార్థన చేయకుండా పడిపోయారు. అయ్యారు అంతేనా? చాలా స్థలాలు ఇక్కడ తవ్వాలి, బయటకు తీయమంటాడు ఆయన. తవ్వితే గాని వారి దోషం పోదు, తవ్వితే గాని అపవాద అధికారము. పోయిన సంవత్సరం మనందరం చాలా మంది అనారోగ్యాలు పాలై చనిపోవలసిన వారమే. కానీ దేవుడు మళ్ళీ బ్రతికించాడు. ఎందుకో తెలుసా? సేవకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన, సంఘ ప్రార్థన, తండ్రి కుడి పార్శ్వంలో యేసు ప్రభు కూర్చొని విజ్ఞాపన ప్రార్థన. ఈ సంవత్సరము కూడా 2019 సంవత్సరం కూడా ఉన్న నీవు ప్రభువా 21 రోజు ఉపవాసం పెడతాం, సేవకులను పిలిపిస్తాము, ఆరాధన చేసేవాడిని పిలిపిస్తాము. వారు వచ్చి బాగా తవ్వి ఏం తీసేస్తారు? అరే నాలుగు రాళ్ళు వెనకేయమంటే చాలా మంది కిడ్నీలో రాళ్ళు వెనకేస్తుంటారు. ఏ రాళ్ళండి? అరే బ్యాంకులో 4 రాళ్ళు అంటే పెద్దలు చెప్పే మాట. అరే 4 రాళ్ళు బతికుండగానే ఈ రాళ్ళు సంపాదించలేరు. కానీ ఏ రాళ్ళు పెట్టుకుంటారమ్మా? కిడ్నీలో రాళ్ళు, బ్లాడర్లో రాళ్ళు. రాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడు అది అడ్డం తిరుగుద్ది. నీ కథ నా కథ కాదు. కిడ్నీలో రాళ్ళు ఉంటే పర్వాలేదు, అవి ఎక్కడికి వస్తాయండి? ఒక్కోసారి బ్లాడర్లోకి వస్తాయి. ఇక నీకమ్మ ఒకటే నొప్పి, అడ్డం పడతాయి నీకు. కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే, బ్లాడర్లో రాళ్ళు ఉన్నట్లే సంఘంలో కూడా రాళ్ళు ఉన్నాయి. సంఘంలోనే కాదు, మన హృదయంలో కొన్ని రాళ్ళు ఉన్నాయట. ఇవి సిటీ స్కాన్ కు దొరకవు, ఎంఆర్ఐ స్కాన్ కు దొరకవు. ఇవి అయ్యగారు ఉపవాస ప్రాంతంలోనే ఒకరోజు ఉపవాస ప్రార్థన కొన్ని రాళ్ళు బయటపడవు. 3 రోజులు ఇస్తే ప్రార్థన ఉపవాస ప్రార్థనలో బయటపడవు. 21 రోజు ఇది దాటితే ఎంఆర్ఐ స్కానింగ్ ఏంటండి? 40 రోజులు ఉపవాసం. దానియేలుతో అంటున్నాడు, నేను కళ మర్చిపోయాను, భావం మర్చిపోయాను. నువ్వు రెండూ చెప్పాలా? నీ కళ నాకెలా వస్తుందమ్మా? నువ్వు కళ చెప్తే భావం చెప్పగలం, కానీ కళ రావాలి, లేకపోతే మరణ శిక్ష. అందుకు దానియేలు అన్నాడు, 21 రోజు నాకు అవకాశం ఇస్తే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని నేను తెలుసుకుంటాను. ఈ 21 రోజు ప్రార్థన ఉపవాస ప్రాముఖ్యత ఏమిటంటే నీకు తెలీదు. అయ్యగారు ఒక్కొక్క రాయి తీసి పారేస్తున్నాడు. దానికి ఉపవాసం అవసరం అండి అంటారేమో. అక్కడ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆపరేషన్ చేసేవాడికి బాగా కడుపు నిండా తిండి పెట్టి ఆపరేషన్ చేస్తారా? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయనుకోండి, అమ్మా రే బాబు ఆగ తింటురా, నేను రేపు ఆపరేషన్ చేసి తీసేస్తానంటారా? ఏం చేస్తారు? మంచి నీళ్ళు కూడా తాగకూడదు.
3 రోజులు కనీసం ఆపరేషన్కి 1 రోజు ముందు, ఆపరేషన్ అయిన తర్వాత సిసరలేని అమ్మలు ఉన్నారేమో ఇక్కడ. ఒక ఆవిడ నన్ను పాపం ఒక హాస్పిటల్కి వెళ్ళే, నేను హాస్టర్ గారు దాహం అని అంటున్నాడు. పళ్ళు అడగలేదు, కాయలు అడగలేదు, నాకు తెలియదు పాపం. నేను వెళ్ళి పోయిపోతున్నాను, నీళ్ళే కదా అని అడిగింది. పాస్టర్ గారు 3 రోజుల వరకు ఏవి మంచి నీళ్ళు కూడా పోయకూడదు, పోస్తే వాంతులు అయిపోతాయి, కుట్లు తెగిపోతాయి. అమ్మ నన్ను క్షమించండి. రాయి తీయాలంటే ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత 3 రోజులు ఫాస్టింగ్ ఉండాలి. అప్పుడు రాయి తీస్తారు. కొద్ది మొత్తం చిరికి తెలియకుండానే ఆ రాళ్ళు తీసేస్తాను. నువ్వు అడగాలి, సంతకం పెట్టాలి, నాకు రాయి తీయండి. పెట్టలేదు సంతకం, రాయి తీయండి. మళ్ళీ డబ్బులు మీరే ఇస్తారు. ఇక్కడ ఎవరో, ఇక్కడ ఫ్రీ ఆపరేషన్ అంటారు. అయ్యగారు ఈసారి పెట్టాలా, 21 రోజుకి ఆపరేషన్ అమ్మా, డబ్బులు సంతకాలు పెట్టించుకోవాలా. ఇప్పుడారా రాళ్ళు లోపల ఉన్నాయి, వాటిని త్రవ్వి తీసివేయాలి. చూడండి, విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు నేల పక్కన రోడ్డు మీద పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని వెతుకుపోయేవి. నేను ఆలోచించా, ఎందుకు రోడ్డు మీద పడ్డాయి? విత్తువాడు పొలంలోనే విత్తుతాడు కదా, రోడ్డు మీద ఎందుకు పడ్డాయి అవి? నేను అడుగుతున్నాను, పరిశుద్ధ ఎందుకు రోడ్డు మీద పడ్డాయి అంటే, చూడండి, రాయి మీద పడిన విత్తనం ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అంతేనండి. మట్టిలో పడిన విత్తనము ఒదిగిపోద్ది, రాయి మీద పడిన విత్తనము ఎగిరిపోద్ది. అది పొలంలో ఎందుకు పడినా ఒదిగిపోలేదంటే అక్కడ ఏముందమ్మా? రాయి ఉండబట్టి అది ఎగిరి రోడ్డు మీద పడిపోయింది. ఇంకో విత్తనం పడింది కానీ మన్ను లోతుగా లేనందున, అక్కడ రాయి ఉన్నందున అది ఎదిగింది, అది మొలిచింది. కానీ సూర్యరశ్మికి ఏమైపోయింది? అది ఆ చెట్టు చనిపోవడానికి కారణం ఏమిటి? ఆ విశ్వాసి దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే, అక్కడ ఏముందమ్మా విశ్వాసి జీవితంలో? రాళ్ళు తీయాలి. అందుకే 21 రోజు ఉపవాసం. నేను అనుకుని ఆలోచించి 21 రోజు ఎందుకంటే ఉపవాసం? ఇప్పుడు కోడి గుడ్డు పిల్లవాలంటే ఎన్ని రోజులు ఉండాలండి? జాషువా గారు చెప్పాలి. మా ఊరు కోళ్ళేనా, మీ ఊరు కోళ్ళు కూడా? ఏ కోడికైనా, ఏ కోడి గుడ్డు అయినా మిషన్లో పెడితే చెప్పలేం. కానీ క్రమము, దేవుడు పెట్టిన క్రమము 21 రోజు. అందుకే అందులో జీవం ఉంటుంది కానీ చలనం ఉండదు. గుడ్డుకి ఏముంటుందండి? ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది. కానీ మీరు 21 రోజుకు ముందు మీరు గుడ్డులా కూర్చొని ఉంటారు. ఇలాగా వాళ్ళే పాడుకుంటారులే, వాళ్ళే చెప్పుకుంటారులే. ఎలా ఉంటారమ్మా ఇలాగా? ఏ గుడ్డు? వెరీ గుడ్డు కాదు, కోడి. నువ్వు గుడ్డులాగా ఉంటే ప్రయోజనం లేదు. ఎవరు ఆమ్లెట్ వేసుకుంటారు? ఈ గుడ్డు ఏం కావాలి? నడవాలి, ఎగరాలి, పరిగెట్టాలి. అంటే ఏం చేయాలి? 21 రోజు ఎక్కడ పెట్టాలమ్మా? సంఘంలో పెట్టాలి. తల్లి కింద కూర్చోబెట్టాలి, కదలకుండా కూర్చోవాలి. ఎన్ని రోజులు? ఈ అయ్యగారు 21 రోజు ఎక్కడ రమ్మన్నా రాలేదు. ఈ అయ్యగారు మధ్యలో ఇల్లు ఉంటారు ఎమర్జెన్సీ. కానీ 21 రోజు పొదుగుతూనే ఉన్నాడు ఆయన. దయచేసి నన్ను క్షమించండి. ఆ కోడి నేను చూశాను, దానికి ఏమో తిండి మీద ఉండదు, రోజు నడవాలి కదా. అది ఒక్కసారి ఆ గుడ్ల మీద వేస్తే నడవలేదు ఆ కోడి. అమ్మా, కోళ్ళు పొదిగేసిన కోళ్ళు చూసారా? చూసారా? తిండి ఉండదు, ఓపిక ఉండదు, కూర్చోడం అలాగా. ఎందుకు? ఆ కూర్చుంటేనే కానీ గుడ్డు కాస్త పిల్ల కాస్త, ఆ పిల్ల పెరిగి పెట్ట కాదు, పెట్టయితే కానీ తల్లి కాదు. గుడ్డులో నుంచి గుడ్డు రావాలి అంటే ఏం చేయాల? 21 రోజు ఆ గుడ్డు తల్లి నీడలో ఉండాలి.
దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనకి ఈ రోజు మీరు ఎలా మారిపోతారో తెలుసా? ఆ పైన పెంకు ఉంటది, తెలుసో లేదు గుడ్డు గురించి. వాళ్ళ అమ్మ 21 రోజు 20 రోజుల వరకు బాగానే ఉంటుందండి, లోపల పిల్ల బాగుంటుంది, తల్లి బాగుంటుంది. ఈ 21వ రోజు పొడుస్తుంటది ఇలాగా. ఆ లోపల నుంచి పిల్ల అంటది, మమ్మీ నేను బయటకు వస్తాను మమ్మీ. అది కూడా పొడుస్తుంటది. పైనుంచి పొడవాలా, లోపల నుంచి పొడిస్తే గాని ఆ పెంకు పగిలిపోదు. మనలో కూడా పాపం ఉంది. ఆ పాపం అనే పెంకు పగలాలి అంటే పైనుంచి పొడవాలి, లోపల నుంచి కూడా. అది అమ్మ చెప్పుద్ది, టక్ టక్ అంటే ఇక్కడ నేను నా ముఖం ఎక్కడ ఉందని చెప్పుద్ది, టక్ టక్ అని. ఆ తల్లి అక్కడ ఒక పోటు పడవగానే గుడ్డు పగిలిపోద్ది, పిల్ల బయటకు వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది పగలబోతున్నారు? ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి రాబోతున్నారు. నేను కళ్ళులారా చూడబోతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. కానీ మన ప్రసంగానికి వద్దాం. బాగా త్రవితే కానీ రావు. దేవుడు త్రవ్వడం మొదలు పెట్టాడు. ఆయన తన సేవకుడికి అధికారం ఇచ్చాడు, తవ్వమన్నాడు. 21 రోజు ఆయన తవ్వుతూనే ఉన్నాడు. ఇప్పుడారా ఏమిటి రాళ్ళు సంఘములో గాని హృదయంలో గాని? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. ఏమిటి మనలో ఉన్న రాళ్ళు? మనుషుల లోపల నుండి బయలువెడున్నది మనుషుని అపవిత్రపరచుచున్నదా? లోపల నుండి. ఎక్కడండమ్మా? తోటలో నుండి, లోపల నుండి, మనుష్యుల హృదయములో నుండి. ఇవి రాళ్ళు. ఏ రాళ్ళమ్మా? వాటి ఆలోచన దురాలోచన. చెప్పండి అందరూ, దురాలోచన. తర్వాత జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్ర పరుచునని ఆయన చెప్పాడు. ఇవన్నీ లోపల ఉన్న రాళ్ళువి. పిల్లరా, ఈ రాళ్ళు ఎలా వస్తాయి? రాళ్ళు ఎలా వస్తాయమ్మా? నీకు తెలుసా రాళ్ళు ఎలా వస్తాయో? దేవుడు రాళ్ళు లేకుండా చూశాడు. కానీ పెద్దలు మాట్లాడారు, పళ్ళున్న చెట్టుకే ఇప్పుడు ఫలించే చెట్టు ఒకటి ఉందనుకో సంఘంలో, అందరూ ఏం చేస్తారు? పిల్లలు మీకు తెలీదా? రాళ్ళు వేస్తా ఉంటారు. దొంగలు, ఇష్టం లేనోడు, ఆ కాయలు రాలాలని, ఆ చెట్టు పడిపోవాలని ఏమేస్తుంటారండి? మీకు అర్థం అవ్వాలండి. బైబిల్ ప్రకారం యేసు ప్రభు దగ్గర ఒక పాపాత్ములను తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? కూడా రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒకటి పట్టుకున్నాడు, ఇంకోటి 2 పట్టుకొని వచ్చాడు. ఎవరి మీద వేద్దామని? ఆ స్త్రీ మీద వేద్దామని. వెంటనే ప్రభు అన్నాడు, చాలా కథ కలిసి సింపుల్ చెప్తున్నాను, మీలో పాపము చేయని వారు ఎవరో రాయేయమన్నాడు. వాడు నాగా తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు. పాపం, నేను తెల్లగా ఉన్నాను కదా, ఏ పాపం. అక్కడ ప్రభు చక్కని మాట, ఆయన కూర్చొని రాయిచుండెను. పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ఏం రాస్తున్నాడంటే, ఎవడైతే ముందుకు వచ్చాడో వాడి పాపాలు రాస్తా ఉన్నాడు. వాడు చూడగా నమ్మో పొరపాటు ఇది ఎవరైనా చదివితే ఈ రాళ్ళని నా మీద వేస్తారని ఆడు రాయి విడిచిపెట్టి మరొకడు వచ్చాడట. వాడు కూడా చూసి వెళ్ళిపోయాడు. అందరూ రాళ్ళు తీసుకొచ్చారు, అక్కడ విడిచి వెళ్ళిపోయారు. ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవరు బాధ పెట్టలేదు కదా,
ఆయన రాయ, ఆయన పరిశుద్ధుడు, దోషము లేనివాడు. నేను కూడా రాయినమ్మా సమాధానంతో. ఒక చిన్న పొరపాటు జరిగిందంటే రాళ్ళు వేస్తారు, పైగారి మీద కూడా రాళ్ళు వేసి ఉంటారు. ఎక్కడే మందిరం కట్టాలి ఈయన, ఇంకెక్కడో కట్టొచ్చు కదా, ఆఫ్రికాలో సేవ చేయొచ్చు కదా, విజయవాడలో సేవ చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. అయ్యా రాళ్ళు వేస్తారా లేదా? ఈ పొలంలో రాళ్ళు వేస్తాడు అపవాది తీసుకొచ్చి. వాళ్ళు నిద్రపోతుండగా గురుగులు తీసుకొచ్చి పాతేసాడు పొలంలో. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అనేక రాళ్ళు వచ్చి పడతాయి. ఆ రాళ్ళు మనం ఏం చేయాలమ్మా? ఏది పారేయాలి. ఒకవేళ నువ్వు తీయలేకపోతే అవి నాటుకుపోతాయి. అప్పుడు ఎవరిని అడగాలి? దేవుడి సహాయాన్ని అడగాలి. అప్పుడు దేవుడు తన దాసుని పంపించి బాగా త్రవ్వి ఆ రాళ్ళు ఏం చేస్తారమ్మా? లోపల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఉండడం మంచిది కాదు మనకి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కొన్ని రాళ్ళు పోయి ఉంటాయి, మరికొన్ని పోవు. నువ్వు అడిగితేనే తీసేస్తాడా ఆయన? అడగకుండా. ఇప్పుడు డాక్టర్ గారు మనం ఇష్టపడితే ఆపరేషన్ చేస్తాడా? ఇష్టపడకుండా చేస్తాడా? పూర్వం బియ్యంలో రాళ్ళు ఉండేవి, తీసి పారేస్తారా లేకపోతే కలిసి ఉంటుకుంటారా? ఈరోజు నా వ్యక్తిగత మన హృదయంలో చాలా రాళ్ళు ఉన్నాయి, మన కుటుంబంలో రాళ్ళు ఉన్నాయి, మన సంఘంలో రాళ్ళు ఉన్నాయి. అవి తీసి పారేస్తేనే చాలా ఆశీర్వాదము. అడగాలి, ప్రభువా ఆ రాళ్ళు తీసేయను ఆయన, నా రాళ్ళు నాకు కనిపించు. ఒక్కోసారి మనం నమ్మమని డాక్టర్లు చూపిస్తారు, మీ ఎక్స్రే చూసుకోండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో, అది ఎంత సైజు ఉందో. ముందు మందులు ఇస్తారు రాళ్ళు పోవడానికి, మందుల వల్ల కాకపోతే బ్లాస్ట్ చేస్తారు, తర్వాత ఆపరేషన్ చేస్తారు. రాళ్ళు ఉండడం మంచిది కాదు. మన హృదయంలో రాళ్ళు ఇవే. ఏమిటా రాళ్ళమ్మా? దురాలోచన. ఏ ఆలోచన? ఆలోచన మంచిదే, దుష్టుడు ఆలోచన మంచిది కాదు. అది దావీదు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక అపవాది మాటలు వినొద్దు. ఎవరు విన్నారు? ఫస్ట్ ఎవరు విన్నారండి? దేవుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయింది. వాడు చెప్పిన మాట విని తోటలో నుండి బయటకు వచ్చేసి. ఈరోజు సంఘంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరో రాయేస్తాడు, ఆ రాళ్ళు అమ్మా నువ్వు అంగీకరించావా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు? ఆ రోజు ఆదాము తోటలో నుంచి వెళ్ళిపోయారు, ఈరోజు సంఘం నుంచి వెళ్ళిపోతావు, తర్వాత నరకానికి వెళ్ళిపోతావు. ప్రభు అన్నాడు, నా ఆలోచన కొరకు మీరు కనిపెట్టకపోయి. నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ సంఘంలో దేవుని చూచిన వారు ఉన్నారు, దేవునితో మాట్లాడేవారు ఉన్నారు, దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు. ఆవిడకే కనబడతాడా? మనకు కూడా కనబడతాడా? కనబడట్లేదంటే అర్థం ఏమిటి? లోపల ఏదో చిన్న రాయి ఉంది, ఆ రాయి తీసేస్తే మనకు కనబడదు. దురాలోచన వివరించట్లేదు నేను. జారత్వము, జారిపోతున్నాం మనం, దిగజారిపోతున్నాం. ఇంకా దొంగతనం అంటే అర్థం ఏమిటో? ఇందులో దొంగలు ఉన్నారమ్మా లేరా? నిజం చెప్పండి. దొంగలంటే ఎవరు అనుకుంటున్నారు? దొంగలంటే ఏంటి? దొంగలంటే బైబిల్ ప్రకారం ఏ దొంగలు? దేవుని భాగం దేవునికి ఇవ్వని వాళ్ళందరూ. ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క డబ్బులనే కాదు, సమయంలో కూడా దేవునికి ఇవ్వాలి. నీ రాబడి అంతలో ప్రథమ భాగం ఇవ్వాలి. దేవునికి ₹1 ఇవ్వకపోయినా ఏ లిస్టులోకి వచ్చేస్తామండి? ఒకలాంటి దొంగలు ఉన్నారే, మీరు మొత్తం చెల్లించేయండి, మాఫీ చేసేస్తారని. ఈరోజు రేపు 22వ తారీఖు దొరవైపోవాలా? ఏమైపోవాలండి? ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి అనౌన్స్ చేస్తారు, ఏమైనా పాత ఉంటే మీకు ఆఫర్ ఇస్తున్నాం, సగం కట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తాం, యువర్ క్లీన్ అని. రేపు నువ్వు దొంగగా వెళ్ళకూడదు. దొంగతనము, నరహత్య అంటే ఏమిటో మేమన్నా పొడవలేదండి. చాలా మంది మాటలతో పొడి చేస్తుంటారమ్మా.
వాడకల్లా. వాకుతో పొడిచినా పర్వాలేదు, గాయం పోద్ది. మాటలతో పొడిస్తే మాత్రం నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచారము, దేవుని తప్ప నువ్వు దేని ప్రేమించినా వ్యభిచారమే. ఇంకా లోపము, చెడుతనము అంటే అక్రమము. తర్వాత కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, ఇవన్నీ లోపల ఉన్న రాళ్ళు. ఈ రాళ్ళన్నీ ఈరోజు నువ్వు ఇష్టపడితే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తీసేస్తాడు. చూడండి, ఆ భూమి తడిచి ఉందనుకోండి, రాళ్ళు తీయడం సులువు కదా. 21 రోజు మీరు ఉపవాసం ఉండి రెడీగా ఉన్నారు. కొద్దిగా మీరు ఓపిక బట్టి, అయ్యా నీ చిత్తమైతే ఈ రాయి అడిగితే దేవుడు తీసేస్తాడు. అది నువ్వు ఇష్టపడితే. ఒకవేళ ఈరోజు నువ్వు ఇష్టపడితే నేను ఎలా మారుస్తాడో తెలుసా? రేపటి సంఘం ఎలా ఉంటుందో తెలుసా? శ్రేష్టమైన తీగగా మారిపోతాం. అది ఏమంటారో తెలుసా? మీకు శ్రేష్టమైన తీగలు కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? రెస్టోర్ ఇంటర్నేషనల్ చర్చిలోకి వెళ్ళాలి. అక్కడ శ్రేష్టమైన తీగలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? సత్తువ కలిగిన భూమిలో అవి పెరిగేవి. కొండ మీద ఉన్నవి, వాడికి అపాయం తొందరగా రాదు. ఈ మధ్యన కూరగాయలు, ఏ కూరగాయలు ఇష్టపడుతున్నారు బాగా? ఆర్గానిక్ అంటే అర్థం ఏమిటి? ఎరువు వేసి పండించినవి. ఎరువు కాదు, సారవంతమైన మట్టిలో పండించినవి, నేచురల్. ఇది చాలా మంది ఎరువు వేసి పెంచేస్తారు. ఏంటమ్మా, 6 రోజుల్లో సేవకుని చేసి ఉన్నారు. ఇది 6 రోజుల్లో పాస్టర్ గారు అయిపోయాడు. ఆయన సంవత్సరంలో బిషప్ అయిపోయాడు. ఆయన పనికి వస్తుందండి అది. భజన చిన్న వీడియో చూశాను. ఒక కోడి, బాయిలర్ కోడి 60 రోజులు పెరగాలట. అది కోసుకు తినడానికి 20 రోజుల్లో ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు? మీకు చెప్పక్కర్లేదు, స్టెరాయిడ్లు ఇచ్చేస్తున్నారు బాగా ఎదగాలని. కానీ నిలబడతాయా? బాయిలర్ కూడా నడుచుద్దమ్మా, చూడడానికి బాగానే ఉంటుంది. నడవలేదు, నుంచోలేదు, కూర్చోలేదు. ఆర్గానిక్ గా ఈరోజు పిల్లలు గమనించండి. ఈరోజు ప్రభు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం చివరిగా వద్దాం. పిల్లలు కొన్ని మాటలు దేవుడు ఈరోజు మనకు తెలియపరిచాడు. మాటలు గమనిద్దాం. అని అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు ఆయన, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఇక్కడ ఉన్నవి శ్రేష్టంగా మారాలి. ఇంకా శ్రేష్టమైనది అంటే ఏమిటి? శ్రేష్ఠుడు అంటే అర్థం ఏమిటో? మొదట వచ్చింది శ్రేష్టమైనది. మొదటిది బాగుంటుంది, చివరిది బాగుంటుందమ్మా. పిల్లలు, శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు. దేవునికి ఏది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలా, కనిష్టమైనది ఇవ్వాలా? మొదటిది ఇవ్వాలా, ఆఖరిది ఇవ్వాలా? ఇప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు ఎలా ఉంటాడమ్మా? వాళ్ళ అమ్మ బలమంతా లాగేసి ఇప్పుడు బలంగా ఉంటాడు. శ్రేష్ఠుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ పట్టణంలో శ్రేష్టమైన సంఘంగా మీరు ఉండాలి. లేకపోతే అక్కడ చాలా విషయాలు, ఒకవేళ మీరు రాళ్ళు తీసుకోకపోతే, ఇష్టపడకపోతే నేను కంచెని తీసివేస్తాను, అడవి మృగాలు వచ్చి తొక్కేస్తాయి. ఈ సంఘంలో ఉన్న మనకు కంచె ఉన్నది, ఓ ప్రార్థన కంచె ఉన్నది, సహవాసం ఉన్నది, సన్నిధి ఉంది. దేవుడు అంటున్నాడు, ఇంకా నేనేం చేయాలి? ఒక దైగారు చాలా నడిపిస్తున్నారు మనకి. అది ఆంధ్రాలో అయితే ఇలా నడిపించరు. నన్ను ఆరాధన చేయడానికి పిలిచారా? నేను ఎవరు అనుకున్నావు? రెవరెండా 22? దేవుడు ఏం చెప్తే చేయాలి అమ్మా. దేవుడు ఏం చెప్తాడో ఆయన సేవకుడు. యజమాని ఏం చెప్తాడో
నేను ఇదే చేస్తాను, నీకేం చేయనండి. ఏంటమ్మా, నేను ఇదే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ 5వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యములను మీకు తెలియజేయుదును. మీరు నా మాట వినకపోతే నేను అది మేసివేయినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్టు దాని గోడలు పడదేసి దాని పాడు చేస్తాను. అది శుద్ధమైన చేయబడదు, పాలతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు మరొకసి చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆశ్రయించదను. ఒకవేళ నువ్వు ఇష్టపడకపోతే, మనం లోబడకపోతే, ఆయన మాటకు విధేయత చూపించకపోతే, అని ఏమంటారు, మీరెవరో నాకు తెలియదంట, మీ విషయంలో నాకు బాధ్యత లేదంటాడు. నీ చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తాడు, నీ చుట్టూ ఉన్న గోడను తీసివేస్తాడు. ఈ సంఘానికి ఒక కంచె ఉందో తెలుసమ్మా? ప్రార్థన కంచె ఉన్నది. ఒక గోడ మీ చుట్టూ ఉంది, అది త్రొక్కబడుతుంది, అది పాడైపోతుంది. ఎలా ఉండాలని కోరుకుంటున్నాము? సత్వ భూమిలో ఉన్నాము, కొండ మీద ఉన్నాము, శ్రేష్టమైన తీగలగా మారే అవకాశంలో ఉన్నాము. ఇది రాత్రి రాడు తీసివేయడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభువుని అడిగితే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? శ్రేష్టమైన గీతం. ఏ గీతము? హిందీలో ఏమంటారండి పరమగీతాన్ని? సాంగ్ ఆఫ్ సొలొమన్. ఇంగ్లీష్ హిందీలో ఏమంటారండి? శ్రేష్ఠ గీత్. ఏ గీతం అండి? పరమగీతము, శ్రేష్ఠ గీతము. శ్రేష్టమైన ద్రాక్ష తీగగా ఈ తీగలు నావంటాడు ప్రభు. ఈ తీగలు ఎవరమంటే నావి, నాలో నిలిచి ఫలించి. రైగారు అంటారు, వీళ్ళందరూ మా పిల్లలని చెప్పుకుంటారు. అదే మీరమ్మా సరిగా పాట పాడకపోతే చెప్పుకుంటాడు ఆయన నా పిల్లలేనని. నాకు చెప్పాలి, అర్థం కాదు. క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు మా అబ్బాయిని చెప్పుకోవడం బాగుంటుంది, కానీ క్లాస్ 0 వచ్చినట్టు నేను మా పిల్లలని చెప్పుకుంటావా? నవ్వుతారా నవ్వరా? దేవుడు కూడా నవ్వుతాడు. నేను ఇంకేం చేయాలి మీకు చెప్పండి? 21 రోజు ఉపవాసం సరిపోదా? పెంచుతావా? ఇంక నేనేం చేయాలి? దేవుడు సత్తువ గల భూమిలో నిన్ను పెట్టాడు, కొండ మీద పెట్టాడు. రాత్రి రాళ్ళని తీసివేయబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళగల తెలుసా? శ్రేష్టమైన ద్రాక్షావళిగా. శ్రేష్టమైన ఎంతమంది ఇష్టపడతారయ్యా? నేను శ్రేష్టమైన తీగగా ఉండాలయ్యా, నేను శ్రేష్టమైన సంఘములో ఉండాలయ్యా. మోకరించి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, ఇది నీ ద్రాక్ష తోటని, ఈ తోటలో ఉన్న వారందరము నీ వారమని, మేము సత్తువ కలిగిన భూమిలో ఉన్నామని, మేము కొండ మీద ఉన్నామని, మేము శ్రేష్టమైన తీగలగా మారబోతున్నామని మాకు చేసావు నాయన. కొన్ని రాళ్ళు మాలో ఉన్నాయి ప్రభువా, రాత్రి వాటిని తీసివేయి ప్రభువా. అవి బాగా లోతుగా కొన్ని సంవత్సరాలుగా మాలో ఉండిపోయాయి ప్రభువా. ఈ రాత్రి నేను ఇష్టపడుతున్నానయ్యా. రాళ్ళు లేని సంఘముగా, రాళ్ళు లేని కుటుంబముగా, రాళ్ళు లేని హృదయముగా మార్చు నాయన. అయ్యా, అనేకమైన రాళ్ళు నా జీవితంలో ఉన్నాయని ఈరోజు బయలుపరిచావు ప్రభువా. 21 రోజుల ఉపవాసం తర్వాత ఆ రాళ్ళు ఉండడం నీకు ఇష్టం లేదు నాయన, నాకు ఇష్టం లేదు ప్రభు. అందుకే నేను సక్సెస్ కాలేకపోతున్నాను, అనుకున్నది చేయలేకపోతున్నాను, 100% ఫలించలేకపోతున్నాను, ఫలభరితము కాలేకపోతున్నాను, అభివృద్ధి చెందలేకపోతున్నానయ్యా.
ఆకులైతే ఉన్నాయి కానీ ఫలములు లేవు ప్రభు. ఆచారాలు అయితే ఉన్నాయి కానీ ఫలములు లేవు ప్రభు. నాలో ఉన్న రాళ్లను తీసివేయి ప్రభు. ఆ రాళ్ళు ఉంటే నేను పారు ద్రాక్షాలు కాస్తానేమో. నా సంఘానికి నేను రుచికరముగా ఉండాలి. ఆ ద్రాక్ష చెట్టు అంటుంది, నా దేవునికి, నా దేవుని పిల్లలకి నా మధురమైన ఈ రసాన్ని ఇవ్వకమాని ఒక నాయకుడుగా నేను ఉంటానా? నేను నీకు మధురంగా ఉండాలి ప్రభు, ఇష్టంగా ఉండాలి ప్రభు, సంఘానికి ఇష్టంగా ఉండాలి, నీకు ఇష్టంగా ఉండాలి, అనేకులకు ఇష్టంగా నన్ను మార్చు నాయన. మారా చేదు అనుభవాన్ని మధురముగా మార్చు నాయన. రాత్రి నన్ను మార్చు ప్రభువా. అతిక్రమములను దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునట్టు. కిడ్నీలో రాళ్ళుండడం ఎంత మంచిది కాదో, లాడల్లో రాళ్ళుండడం ఎంత మంచిది కాదు. మన హృదయములో, మన కుటుంబములో, మన సంఘములో ఈ రాళ్ళు ఉండకూడదు. అయ్యా, ఆ రాళ్ళు నా నుండి తీసి పారే ప్రభువా. నేను తీసివేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు కుదరట్లేదు ప్రభువా. నాలో ఈ రాళ్ళు ఉన్నవాడు అనుకునేవాడు మీ కుడి చేయి పైకెత్తని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, ఒప్పుకుంటున్నానయ్యా, ఇష్టపడుతున్నానయ్యా. ఇప్పుడే రాళ్ళు తీసివేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువా, నీ సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. తూర్పుకు పడవలంత దూరమో అయ్యా, మా పాపములు అంత దూరంగా తీసివేసిన దేవుడు, మేము ఫలింపకుండా అడ్డుపడుతున్న రాళ్ళు యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక. శ్రేష్టమైన తీగలుగా మమ్మల్ని మార్చము, కృప చూపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు మాకు చేతులు వందనాలు.